ఉందా? ఇప్పుడు సిస్టమ్ అవైలబుల్‌లో ఉందా? స్క్రీన్ షేర్ చేస్తారా? ఉంది మ్యామ్. నేను క్లాస్ అయ్యాక షేర్ చేయనా? సరే. సరే. ఓకే. సరే. క్లాస్ అయినాక షేర్ చేయండి. అది ఎక్కడ స్ట్రక్ అయిందో చూద్దాం. ఓకే. ఇప్పటి వరకు మనము హాఫ్ పేజ్ ఎస్సీఓలో బ్యాక్ లింక్ క్రియేట్ చేసే పార్ట్‌లో వచ్చేసి డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్, ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ అండ్ పీపీటీ, పీడీఎఫ్ సబ్మిషన్స్ కంప్లీట్ చేసుకున్నాము. అలాగే డిజైనింగ్ పార్ట్‌లో వచ్చేసరికి ఇమేజెస్, రీల్స్, పీపీటీస్ క్రియేట్ చేయడం కంప్లీట్ చేసుకున్నాము. లోగోస్ ఇంతవరకు కంప్లీట్ చేసుకున్నాం. అంటిల్ ఇక్కడ వరకు మీకెలా అనిపించింది? అంటే క్లాస్‌లో మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఓకే ఈజీగా అనిపిస్తుందా? ఇంకా హార్డ్‌గా అనిపిస్తుందా? లైక్ పర్లేదు ఎవరైనా చెప్పండి. రీల్స్ మాత్రం కొంచెం ప్రాబ్లమ్ గానే ఉంది మ్యామ్. ఆ! రీల్స్ క్రియేట్ చేయడం. ఓకే. ఆ! ఇంకా? చేసేటప్పుడు డౌట్స్ వస్తున్నాయి మ్యామ్. బట్ మెసేజ్ అది పెడుతున్నారు గదా! మెసేజ్ మెసేజ్ పెడుతున్నాను. హ్మ్. చేసేటప్పుడు డౌట్స్ అది కామను. బట్ మీకు ఇంకా పర్ఫెక్ట్‌గా మాకు రాలేదు అనే టాపిక్స్ ఏమన్నా ఉన్నాయా వీటన్నిటిలో అని? ఏం లేదు మ్యామ్. రీల్స్ ఓకేనా? మీరు చేయగలుగుతున్నారు ఈజీగానే? అది ఓకే అయితే మ్యామ్. బట్ టైం ఆ! టేకింగ్ ప్రాసెస్ ఉంది. ఇప్పుడు దాకా చేసిన వాటన్నిటిలోకి రీల్సే కొంచెం హార్డ్‌గా ఉంటది. హార్డ్ అనేం కాదు. జస్ట్ దాన్ని మీరు అర్థం చేసుకునే వరకే హార్డ్‌గా ఉంటది. ఆ లేయర్స్ గనక సెటప్ కరెక్ట్‌గా ఉంటే వచ్చేస్తాయి. కానీ టైమ్ టేకింగ్. రీల్స్ చేయడం అనేది టైమ్ టేకింగ్. ఈ హ్మ్, ఇది క్యాన్వానే కాదు ఇంకా సాఫ్ట్‌వేర్ మీద చేసినా కూడా మనకు టైం తీసుకుంటది. ఆ డిజైనింగ్ పార్ట్ అనేది కొంచెం సెన్సిటివ్‌గా చేయాల్సిన పార్ట్. ఇంకా మనకి ఓకే. ఇది కూడా ఇంతకుముందు మనకి లేయర్స్ ఆప్షన్ లేదనమాట. ఒక 3, 4 మంత్స్ బ్యాక్ నుంచే లేయర్స్ ఆప్షన్ వచ్చింది మనకి క్యాన్వాలో. అంతకుముందు ఇంత హార్డ్‌గా ఉండేది కాదు. డైరెక్ట్‌గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకునే వాళ్ళమి రీల్ అయిపోయేది. కానీ అక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే మనం ఒక వీడియో రన్ చేస్తున్నప్పుడు మధ్యలో నుంచి స్క్రిప్ట్ రావాలి అంటే వచ్చేది కాదనమాట. ఇప్పుడు లేయర్స్ ఆప్షన్‌లో ఏంటంటే ఎక్కడి నుంచి స్క్రిప్ట్ రావాలి, ఎక్కడ ఎండ్ చేసుకోవాలి, ఇమేజెస్ ఎక్కడ రావాలి, ఎక్కడ స్టాప్ చేసుకోవాలి, ఇవంతా కూడా మనం ఓన్‌గా చేసుకోవచ్చు. ఈ లేయర్స్ ఆప్షన్ పెట్టడం వల్ల. కాకపోతే ప్రాక్టీస్ చేయడానికి కొంచెం టైం పడతది. ఎవరికైతే రీల్స్ చేయడం కష్టంగా ఉందో వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ టైం దాని మీద ఫోకస్ చేయండి. ఇంకా మీకు ఏదైనా ఫ్రీ టైం దొరికినప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా ఆ రీల్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ప్రస్తుతానికి ఇక్కడ వరకు మనం నేర్చుకున్న వాటిలో అదొక్కటే కొంచెం హార్డ్. ఇక్కడ మనకి ఇంకొక టాపిక్ ఏంటంటే క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్. ఈ క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్ ఈరోజు చూద్దాము. ఈ క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్ మనము అంటే లైక్ యాడ్స్ ఇస్తాం కదా! అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇక్కడ ఇస్తామనమాట. బట్ కొన్ని సైట్స్‌కి మనకి మంచి రెస్పాన్స్ ఉంటది. బట్ కొన్ని సైట్స్‌కి సారీ. ఎక్కువ రెస్పాన్స్ అనేది ఉండదు. క్లాసిఫైడ్ సైట్స్ మనకి ఏ కంట్రీకి వర్క్ చేస్తామో ఆ కంట్రీ సైట్సే యూజ్ చేయాలి. ఇప్పటి వరకు చేసినయి మనం ఓవరాల్‌గా ఎక్కడైనా తీసుకోవచ్చు. బట్ ఈ క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్ వచ్చేసరికి మనము ఏ కంట్రీకి చేస్తున్నామో ఆ కంట్రీ సైట్స్ తీసుకోవాలి. ఇక్కడొచ్చి మనకి ఈ సైట్ ఉంది కదా! ఎస్‌సిఓ వరల్డ్ డాట్ ఇన్ ఐ. ఇందులో మనకు అన్ని సైట్స్ దొరుకుతాయి. బట్ ఇంకా సైట్స్ వెతకాలి అంటే రిమైనింగ్ వీటిలో కూడా వెతకొచ్చు. ఈ ఇండియన్ క్లాసిఫైడ్ సైట్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా! ఇక్కడ క్లాసిఫైడ్ సైట్స్ ఉన్నాయి. ఇది కంట్రీ వైడ్‌గా ఉన్నాయన్నమాట ఇక్కడ. వితౌట్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి. ఇవి కూడా తీసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఇండియన్ క్లాసిఫైడ్ సైట్స్ లిస్ట్. ఇక్కడ వచ్చేసి క్లాసిఫైడ్స్ సైట్స్‌ని మీరు ఓపెన్ చేసి సబ్మిట్ చేయాలి. దానికన్నా ముందు మనము క్లాసిఫైడ్ కంటెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి.
ఆర్టికల్స్‌కేమో ఆర్టికల్స్ రాసుకోవాలి. మన వెబ్‌సైట్‌లో ఉన్న లింక్ మాత్రమే తీసుకుంటాం గానీ లైక్ కంటెంట్ అయితే వెబ్‌సైట్‌లోది యూజ్ చేయము. అలాగే ఈ క్లాసిఫైడ్‌కి కూడా అంతే. మనకి రాసే అవసరం లేకుండా మనం ఇక్కడి నుంచే తీసుకుందాము చాట్‌జీపీటీ నుంచి. ఇది ఒక కాన్సెప్ట్ తీసుకున్నాము. వై వి సెలెక్ట్ శ్రీషా డిజిటల్ డాట్ ఇన్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్. దీన్ని మనం ఎందుకు తీసుకోవాలి అనే దానికి మనం జస్ట్ ఒక టాపిక్ తీసుకున్నాము. ఇట్లా మనం ఏ టాపిక్ అని తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ప్రాంప్ట్ రాయాలన్నమాట. ఇక్కడ ఇక్కడ మనం ప్రాంప్ట్ రాయాలి. ప్రాంప్ట్ అనేది ఇప్పుడు క్లాసిఫైడ్ కి సంబంధించిన ప్రాంప్ట్ క్రియేట్ క్లాసిఫైడ్ create a classified content for this అని ఇచ్చి లైక్ ఇక్కడ స్లాష్ హ్యూమన్ అంటే హ్యూమన్ ఇట్లా స్లాష్ హ్యూమన్ అని ఇచ్చామనుకోండి, మనం హ్యూమన్ రాసినట్టు మనకి కంటెంట్ రాసిస్తుంది అనమాట. ఇక్కడ క్లాసిఫైడ్ సైట్స్ లో కొన్ని సైట్స్ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబరు డిస్క్రిప్షన్ లోనే యాక్సెప్ట్ చేస్తాయి, బట్ కొన్ని అయితే యాక్సెప్ట్ చేయవు. దాన్ని మనము మ్యామ్ చెప్పండి. బ్యాక్ లో మీది ఏదో యూట్యూబ్ వీడియోనా సంథింగ్ ఏదో సౌండ్ వస్తుంది మ్యామ్. నాదేం లేదండి, ఏం ఆన్లో లేదు. యూట్యూబ్ వీడియో కాదు, బయట సౌండ్స్ ఏమో. ఏం లేవు కదా ఇక్కడ. ఇప్పుడు రావట్లేదు మ్యామ్. ఇక్కడ స్లాష్ హ్యూమన్ అని ఇస్తే హ్యూమన్ రాసినట్టు రాస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి కంటెంట్ అనేది ఇచ్చేసింది. ఈ కంటెంట్ అని ఇచ్చింది. ఒకవేళ ఇంత కంటెంట్ మనం ఓకే అంటే యాక్సెప్ట్ చేయొచ్చు, లేదు అంటే రైట్ ఇన్ స్మాల్ వర్షన్ అని పెట్టేస్తే విత్ హై కన్వర్షన్ కంటెంట్ అని. ఇక్కడ వచ్చేసి మనకి చిన్నది ఇచ్చింది అనమాట. కొన్ని వెబ్సైట్స్ ఎక్కువ డిస్క్రిప్షన్ యాక్సెప్ట్ చేస్తే కొన్ని యాక్సెప్ట్ చేయవు, కాబట్టి జస్ట్ 2 వర్షన్స్ డిజైన్ చేసుకొని పెట్టుకున్నాము. జస్ట్ డైరెక్ట్ గా ఇవి ప్రొవైడ్ చేస్తున్నాం అనుకోండి. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఇన్ఫర్మేటివ్ గా జనాలకి మనము ఇన్పుట్ ఇస్తున్నాము. అందరు ఎలా ఇస్తారు అంటే డైరెక్ట్ గా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కోర్సు ఇవన్నీ ఇచ్చేస్తారు. సేమ్ అలానే యాజ్ ఇట్ ఈస్ గా రొటీన్ గా కూడా సంథింగ్ డిఫరెంట్ గా మనము యాడ్ చేద్దాము. ఇక్కడ కంటెంట్ రాసుకున్నాము. ఈ కంటెంట్ కి తగ్గట్టుగా మనం ఒక ఇమేజ్ అనేది డిజైన్ చేసుకుంటాం. జస్ట్ 1 minute.
1 మినిట్ అండి. ఇక్కడ మనం ఒక ఇమేజ్ తీసుకుందాము. అది బ్లాగ్ సైజ్ అయినా ఓకే, పర్లేదు. మనము ఇన్‌స్టాగ్రామ్ సైజ్ అయినా తీసుకోవచ్చు. ట్రైనింగ్ రిలేటెడ్ మనకి టెంప్లెట్స్ వస్తాయి. మనకి కంటెంట్ మొత్తము యాడ్ చేయడం కొంచెం కష్టం అవుతది కాబట్టి బేస్‌కి ఎవరు పర్ఫెక్టర్ అని ఇట్లా కొంచెం మనకి ఇన్ఫర్మేషన్ ఎంతవరకు అవసరమో అంతవరకు ఇచ్చేసి ఇది కనిపించట్లేదు ప్రైస్ ఇంక్రీజ్ చేస్తాను. ఇట్లా మన కంటెంట్ అనేది ఇమేజ్‌లో డిజైన్ చేసుకొని కొంచెం డిఫరెన్స్ కోసం ఇదొక కలర్ అనేది చేంజ్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడ వచ్చేసి మన నెంబర్ యాడ్ చేద్దాము. డౌన్‌లోడ్ ఏంటి జస్ట్
ఇంకా డౌన్లోడ్ చేసుకున్నాము, కంటెంట్ రెడీ చేసుకున్నాము. నెక్స్ట్ మనం చేయాల్సింది క్లాసిఫైడ్ సైట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం. ఇండియన్ క్లాసిఫైడ్ సైట్స్, ఇది వచ్చేసి ఇది ఒక సైట్. మళ్ళీ ఇందులోనే మనకి క్విక్కర్, ఫ్లిప్కార్ట్, లైక్ ఇట్లాంటి సారీ ఓఎల్ఎక్స్ ఇవి కూడా మనకి యాక్సెప్ట్ చేస్తాయి. జస్ట్ డైల్ వీటిలో కూడా చేయొచ్చు, కానీ కొన్ని పేమెంట్ అడుగుతాయి అనమాట. అంతకుముందు ఫ్రీ ఉండేవి, ఇప్పుడు మనకి పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. క్లిక్ ఇన్, క్విక్కర్.com, సులేఖ ఇవన్నీ కూడా మనకి క్లాసిఫైడ్ సైట్స్. ఇక్కడ వచ్చేసి మనకి క్లాసిఫైడ్ సైట్స్ ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి, అంటే కేటగిరీస్ వైజ్ గా. ఇక్కడ పబ్లిషర్ యాడ్ ఉంటుంది. ఇవి మోస్ట్లీ క్లాసిఫైడ్ సైట్స్ కింద మనం చూసుకోవాలి. ఒకవేళ మీరు డైరెక్టరీస్, సోషల్ మార్కింగ్స్ కూడా సెర్చ్ చేసేటప్పుడు ఇట్లా పబ్లిష్ యాడ్ అని ఉంటే అది క్లాసిఫైడ్ సైట్ కింద మీరు తీసేయాలన్నమాట, డైరెక్టరీస్ లో యూజ్ చేయొద్దు. ఫస్ట్ దీన్ని రిజిస్టర్ చేసుకుని, కొన్ని ఏమో ఫ్రీ ఉంటుంది వితౌట్ రిజిస్ట్రేషన్, కొన్ని మాత్రం కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి యాక్టివేషన్ లింక్ అనేది మెయిల్కి వస్తుంది. మనం ఏ మెయిల్తో అయితే లాగిన్ చేస్తామో అప్పుడు యాక్టివేషన్ అయిన తర్వాత అయితే మనం చేసుకోవచ్చు. జస్ట్ ఇది యాక్టివేషన్ అయిపోయింది, యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ వ్యాలిడేట్ అని జస్ట్ పబ్లిష్ యాడ్. డూప్లికేట్ పోస్టులు చేయకూడదు, యూనిక్ పోస్టులు, యూనిక్ టైటిల్స్ ఉండాలి, ఇవన్నీ కూడా వీళ్ళ కండిషన్స్ అనమాట. ఈ కండిషన్స్ ని బేస్ చేసుకొని మనం కంటెంట్ యాడ్ చేయాలి. అట్లీస్ట్ 1 ఇమేజ్ అడిగాడు. ఈ మన యాడ్ అనేది సబ్మిట్ చేస్తారు రివ్యూకి, వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేస్తే తర్వాత పబ్లిష్ అవుతుంది, లేకపోతే లేదు. ఇక్కడ వచ్చేసి కేటగిరీ కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోండి. అదర్ క్లాసెస్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి వీళ్ళు డైరెక్ట్ గా ఇచ్చేసారు, డోంట్ యాడ్ ఫోన్ నెంబర్స్, ఈమెయిల్స్ అండ్ సోషల్ లింక్స్ సార్, వెబ్సైట్ వివరాల్స్, జస్ట్ కంటెంట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం కేర్ తీసుకోవాలి ఇక్కడ అంతవరకు.
ఇక్కడ ప్రైసింగ్ వచ్చేసి ఇండియన్ రూపీస్. ఇక్కడ జస్ట్ యాడ్ చేసి అట్లీస్ట్ 1 ఇమేజ్ అన్నాడు. ఇక్కడ వచ్చేసి ఇమేజ్ మన ఇమేజ్ యాడ్ చేస్తున్నాడు. తర్వాత కంట్రీ సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. ఇండియా, రీజియన్ తెలంగాణ, సిటీ హైదరాబాద్, ఇంకా ఏరియా వచ్చేసి ఎస్ఆర్ నగర్. ఇక్కడ వచ్చేసి ఫోన్ నెంబర్ అడిగాడు. ఇక్కడ ఇట్లా అడిగితేనే యాడ్ చేయాలన్నమాట, లేకపోతే మనము యాడ్ చేయొద్దు. జస్ట్ యువర్ లిస్టింగ్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్. ఇక్కడ ఇది వచ్చేసి మనది రివ్యూ కింద ఉంటుంది. ఇది మనము కొన్ని రోజుల తర్వాత మనం ఇది చెక్ చేసుకుంటూ ఉంటే ఓకే అప్రూవల్ వస్తే మనకి ఉన్నట్టు, లేకపోతే రిమూవ్ అయిపోతుంది. ఇలాంటివి మనకి రిమూవ్ చేసే వాటిని మనం వదిలేయచ్చు. ఇక్కడ వచ్చేసి మనము మంచిగా కనుక ఇక్కడ నుంచి మనకు లీడ్స్ వస్తున్నాయి అంటే ప్రీమియం కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇక్కడ 1 యాడ్ ప్రీమియం ఇవ్వడానికి ఎంత అనేది వీళ్ళని కాంటాక్ట్ అవ్వమన్నారు. బట్ వీళ్ళు ప్రీమియం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి కొంచెము మంచిగానే హ్యాండిల్ చేస్తారు. మన అకౌంట్ లోకి వెళ్ళి చూసుకుంటే మన లిస్టింగ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే 1 మంత్ వ్యాలిడిటీ అనమాట. ఈ 1 మంత్ తర్వాత మళ్ళీ ఇది డిలీట్ అయిపోతుంది. మళ్ళీ దీన్ని రీయాక్టివ్ అన్నా చేసుకోవచ్చు, లేకపోతే న్యూ యాడ్ అన్నా పబ్లిష్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి పెండింగ్ ఫర్ అప్రూవల్ ఉన్నది. మనకి ఇక్కడ అప్రూవల్ వస్తేనే మన యాడ్ కనిపిస్తుంది. ఇది ఫ్రీ. పెయిడ్ వర్షన్ అంటే మనం పేమెంట్ చేస్తే డైరెక్ట్ గా మొత్తం వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటారు. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ యాడ్ మీద క్లిక్ చేస్తే మనకి యాడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఈ పైన టాప్ ఆఫ్ ద లింక్ ఉంది కదా, ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఎక్సెల్ షీట్ లో పేస్ట్ చేసుకో. దీనికి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే యూఆర్ఎల్స్ అలాగే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కంపల్సరీ. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సబ్మిషన్స్ No, ma'am. సార్ క్లియరా? లేదు ma'am. యా. Yes, ma'am. నెక్స్ట్ ఇంక ఇలానే ఈచ్ అండ్ ఎవ్రీ క్లాసిఫైడ్ సైట్ లో అలానే సబ్మిట్ చేయాలి. లైక్ ఈ క్లిక్ ఇన్ ఉందనుకో, ఇది కూడా అలానే అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ఏరియా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం, ఏ ఏరియాలో సబ్మిట్ చేయాలి అనేది. మనము పర్టికులర్ వరల్డ్ వైడ్ ఇండియా వైడ్ చేయాలనుకుంటే అన్ని స్టేట్స్ కి సింగిల్ గా చేయొచ్చు అనమాట. ఈ రోజు హైదరాబాద్ కి చేస్తే రేపు బెంగళూరు, ఎల్లుండి చెన్నై, ఇట్లా మనకి ఏరియాస్ వైజ్ గా సెలెక్ట్ చేసుకుంటాం. ఇది కూడా సైన్ అప్ చేసుకొని పోస్ట్ యువర్ యాడ్ క్లిక్ చేసి సేమ్ ఇలానే దీనికి కూడా కంటెంట్ లో అయితే మీరు ఏ ఫోన్ నెంబర్ కానీ ఏమి ఇవ్వద్దు. వాళ్ళు అడిగిన ఆప్షన్స్ లో మాత్రమే ఇవ్వండి. ఇంతే, ఇవి సింపుల్ గా. మీరు ఒక 5 సబ్మిట్ చేయండి చాలు. ఫస్ట్ 5 సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 5 వీక్లీ ఒకసారి చేస్తే సరిపోతుంది. వీటికి కొత్త సైట్స్ వీక్లీ 5 చేయండి, క్లాసిఫైడ్ సైట్స్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్సైట్ కి డిఫరెంట్ కంటెంట్, డిఫరెంట్ ఇమేజ్ అవసరం లేదు. ఇవాళ ఒక 5 సైట్స్ కి ఇది సబ్మిట్ చేశారనుకోండి, నెక్స్ట్ 5 సైట్స్ కూడా మళ్ళీ ఇదే సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ సైట్ లో ప్రమోట్ చేయాలంటే వేరే కంటెంట్, వేరే ఇమేజ్ పెట్టాలి. కానీ బట్ సేమ్ సైట్ లో పెట్టేటప్పుడు ఒక్కసారి ఒక కంటెంట్, ఒక ఇమేజ్ మాత్రమే యూజ్ చేయండి. కొత్త సైట్స్ లో మళ్ళీ ఇదే కంటెంట్ యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా?
ఓకే మా. యాహ్! ఇక్కడ క్లాసిఫైడ్స్ అయిపోయినాయి. ఇక్కడి వరకు మనం ఏంటంటే, మనము ఫస్ట్‌లో డిస్కస్ చేసినట్లు 3 పార్ట్స్ చెప్పుకున్నాం గదా! ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన వెబ్‌సైట్స్‌లో మనం కంటెంట్‌ని సబ్మిట్ చేస్తాము. నెక్స్ట్ మనమే వెబ్‌సైట్స్ క్రియేట్ చేసుకొని, మనమే కంటెంట్ క్రియేట్ చేసుకొని, మనమే బ్యాక్‌లింక్స్ క్రియేట్ చేసుకుంటాం. ఇది సెకండ్ పార్ట్. ఇక్కడ దీన్ని వెబ్ 2.0 అంటారు. ఈ వెబ్ 2.0లో మనమే వెబ్‌సైట్స్ క్రియేట్ చేసుకోవాలి. మనమే కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి. మనమే ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలి. మనమే బ్యాక్‌లింక్స్ తీసుకోవాలి. దీంట్లో యెస్ మ్యామ్. ఏంటండి? మ్యామ్ అంటున్నాను. ఈ వెబ్ 2.0 సైట్స్ ఏంటంటే మనం అంతకుముందు మనకు చాలా ఎక్కువ సైట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కువ అంత పెయిడ్‌కి కన్వర్ట్ అయిపోయినాయి సైట్స్. ఈ వెబ్ 2.0 సైట్స్ అంటే మనము యాక్చువల్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ సైట్ ఒక వెబ్‌సైట్‌లా క్రియేట్ చేయాలి. ఇది మనకి చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఒక్కొక్క వెబ్‌సైట్ మీకు 2, 3 డేస్ కూడా పట్టొచ్చు. ఒక్కొక్కసారి ఈజీగా అయిపోవచ్చు కూడా. అంటే మనకు అర్థం చేసుకునే దాన్ని బట్టి అయ్యి ఉంటది. ప్రతి వెబ్‌సైట్ మనం ఒక వెబ్‌సైట్‌ని క్రియేట్ చేయాలన్నమాట. ప్రతి దానికి సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. దీంట్లో మనకి చాలా సైట్స్ అయితే ఉన్నాయి. వెబ్ 2.4 సైట్స్ ఫర్ బ్యాక్‌లింక్స్. ఇక్కడ వచ్చేసి హై డొమైన్ అథారిటీ అండ్ హై పేజ్ అథారిటీ సైట్స్ అని ఇక్కడ ఇచ్చారు. అలాగే మనం తీసుకున్న ఈ SEO world.in లో కూడా మనకి వెబ్ 2.0 సైట్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి వెబ్ 2.0 సైట్స్. ఇక్కడ మీరు ఈ బ్లాగర్ ఒకటి ఉంది. ఇది గూగుల్ వాళ్ళది ఫ్రీగా చేసుకునేది. నెక్స్ట్ వర్డ్ ప్రెస్ లో కూడా 2 టైప్స్ అన్నమాట. ఒకటి ఫ్రీ వర్షన్, ఒకటి పెయిడ్ వర్షన్. పెయిడ్ వర్షన్ అనేది మీకు వెబ్సైట్ డిజైనింగ్ చెప్పినప్పుడు మీకు ఇస్తాను వెబ్సైట్ డిజైన్ చేసుకోవడానికి. లైక్ ఫ్రీ వర్షన్ మీకు అవైలబుల్ గా ఉంటుంది చేసుకోవడానికి. పెయిడ్ వర్షన్ కి మీకు యాక్సెస్ ఉండదు. అది అది ప్రాక్టీస్ చేయండి. అండ్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి చాలా ఇచ్చారు. వీబ్లీ, విక్స్ ఇవన్నీ కూడా మన వెబ్సైట్ లాగానే డిజైన్ చేసుకోవాలి. దీనికి మనకి కొంచెం టైం పడుతుంది. ప్రజెంట్ అయితే మనము ఈ బ్లాగర్ ని చూద్దాము. blogger.com ఆల్రెడీ మాక్సిమం అందరికీ ఐడియా ఉంటది. ఇది ఎప్పటి నుంచో ఓల్డ్. అంటే ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది గూగుల్ వాళ్ళే. మనకి వర్డ్ ప్రెస్ డిజైన్ చేయడానికి రీజన్ కూడా ఈ బ్లాగర్ అన్నమాట. ఈ బ్లాగర్ ని చూసి వాళ్ళు కూడా ఈ బ్లాగింగ్ లాగానే వర్డ్ ప్రెస్ సైట్ స్టార్ట్ చేశారు. తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇప్పుడు వరల్డ్ లో టాప్ వెబ్సైట్ డిజైనింగ్ ప్లాట్ఫామ్ కింద డిజైన్ చేశారు దాన్ని. కానీ బ్లాగర్ అయితే వీళ్ళు అలానే వదిలేశారు. జస్ట్ ఓన్లీ బ్లాగింగ్ ఆప్షన్ కోసమే. దీంట్లో కొత్తగా మోడిఫికేషన్స్ కానీ చేంజెస్ కానీ దేన్ని ఇంక్లూడ్ చేయలేదు అనమాట. ఫస్ట్ లో ఎలా అయితే డిజైన్ చేశారో దీన్ని అలానే వదిలేశారు. దీన్ని బేస్ చేసుకుని వచ్చిన వర్డ్ ప్రెస్ మాత్రం టాప్ లోకి వెళ్ళింది. వీటన్నిటికన్నా ముందు మనకి విక్స్ ప్లాట్ఫామ్ కూడా ఉంది. బట్ ఆ విక్స్ ప్లాట్ఫామ్ ని కూడా ఓవర్కమ్ చేసింది వర్డ్ ప్రెస్. వీటన్నిటికీ డిఫరెన్స్ ఏంటి, ఇవి ఎలా వస్తాయి అనేది మనము నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ప్రజెంట్ జస్ట్ బ్లాగర్. ఈ blogger.com అనేది మనకి 2 టైప్స్ గా యూజ్ అవుతుంది. ఒకటి వెబ్ 2.0 సైట్స్ లాగాను యూజ్ అవుతుంది. ప్లస్ మనము బ్లాగింగ్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ బ్లాగింగ్ చేసుకుంటే మనకి మనీ రావడానికి కొంచెం టైం పడుతుంది. బట్ ఒకసారి మనీ ఎర్నింగ్ స్టార్ట్ అయితే మనకి యూట్యూబ్ కన్నా కూడా ఎక్కువ రెవెన్యూ వస్తుంది అనమాట. ఇది ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం డిజైన్ చేసుకోవచ్చు బ్లాగింగ్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవడానికి.
కానీ ఇక్కడ వర్డ్ ప్రెస్‌ని ఎక్కువగా యూజ్ చేస్తారు పెయిడ్. ఎందుకంటే మనకి అన్ని కంఫర్ట్స్ ఉంటాయి. డిజైనింగ్ బావుంటది. లేఔట్ బావుంటది. లుక్ అండ్ ఫీల్ యూజర్‌కి ఇంటరాక్షన్‌కి బావుంటదని ఎక్కువగా బ్లాగింగ్ చేయాలనుకున్న వాళ్ళు వర్డ్ ప్రెస్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. బట్ మనం ఎందుకు ఇనిషియల్‌గా అమౌంట్ పెట్టడము వితౌట్ ఎనీ అమౌంట్ ఎత్తి ఇన్వెస్ట్‌మెంట్ తోటి మనం బ్లాగింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ బ్లాగర్ అనేది చాలా పర్ఫెక్ట్. బట్ మనకి మంచిగా అమౌంట్ అనేది వస్తది. అన్ని ప్రాపర్‌గా ఉంటాయి. బట్ కొంచెం ఏంటంటే డిజైన్ ఫార్మాట్‌లో మనకి లుక్ అండ్ ఫీల్ అనేది మనకి కావాల్సిన ఫార్మాట్‌లో రాదు. దీనికోసం మనము మాక్సిమం ట్రై చేయొచ్చు. ప్రీ డిఫైన్డ్ టెంప్లేట్స్‌ని యూజ్ చేసుకొని మనం రెడీ చేయొచ్చనమాట. blogger.com గురించి ఐడియా ఉందా సార్ మీకు? చేశారా రవికిషోర్ గారు? మ్యామ్ ఇంతకు ముందు చేశారండి బ్లాగర్ ఎప్పుడన్నా? చేశాను కానీ అన్ని పబ్లిష్ ఏం చేయలేదు మేడం. మామూలుగా ఓపెన్ చేశాను. ఓకే. ఓకే. అంటే క్రియేట్ చేయడం మీకు ఐడియా ఉందా? మామూలుగా అంటే యూట్యూబ్ లో చూసాను మేడం. అంతే అంతే. అంతే. మామూలుగా ఓకే. నేను చేయలేదు మేడం. ఓకే. అండ్ సమత గారు? హలో. అంత మ్యామ్. ఐడియా ఉందండి దాని గురించి? లేదు మ్యామ్. యాహ్! సరే ఓకే. రేపు కంటిన్యూ చేద్దాము. బ్లాగర్ ఎలా అసలు వర్క్ చేయొచ్చు. లైక్ వెబ్ 2.0కి ఎలా యూజ్ చేసుకుంటామో, అలాగే మనం మనీ ఎర్నింగ్ కోసం ఎలా యూజ్ చేసుకుంటామో 2 పార్ట్స్ మనం డిస్కస్ చేద్దాము దాని గురించి. ఓకే మ్యామ్. యాహ్! సార్ ఈరోజు ఏమన్నా క్వెషన్స్ చెప్పగలుగుతారా? ఇంటర్వ్యూ క్వెషన్స్. నేనా మ్యామ్? అవునండి. సాటర్‌డే అటెండ్ అవ్వలేదు కదా? అసలు లేదు మ్యామ్. నేను నైటే వచ్చాను. అవునా? అంటే అంతకుముందు ఏం ప్రిపేర్ అయినవి గుర్తులేవా? లేదు, ఒకసారి చూసి నేను రేపు చెప్తాను. సరే. అయితే నెక్స్ట్ సాటర్‌డేకి మొత్తం కంప్లీట్ హాఫ్ పేజ్ అయిపోయింది. నేను మళ్ళీ ఈరోజు సెకండ్ లెవెల్ ఇంటర్వ్యూస్ క్వెషన్స్ పంపిస్తాను. ఓకే. సరే మ్యామ్. మొత్తం ప్రిపేర్ అవ్వండి. మ్యామ్. యాహ్! చెప్పండి. మ్యామ్, ఈ ఫ్రైడే నెక్స్ట్ మండే నేను క్లాస్‌కి అటెండ్ అవ్వను మ్యామ్. మేము కాశీకి టికెట్స్ బుక్ చేసుకున్నాం లాస్ట్ మంత్. ఓకే. సో వెళ్తున్నాము. సో సాటర్‌డే ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వలేదు. నెక్స్ట్ వీక్‌లో నేను మళ్ళీ